UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రజెంట్ మనతో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు కూడా రేరాని ఫాలో అయ్యి కొంతమంది మోసపోతున్నారని చెప్పుకోవచ్చా సార్? ఎందుకంటే హైడ్రా వచ్చిన తర్వాత రేరా కానీ డిటిసిపి కానీ ఎన్ని పర్మిషన్స్ వచ్చిన తర్వాతే వాడు కన్స్ట్రక్షన్ చేస్తాడు. కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మరి అదే రేరా వాళ్ళు మళ్ళీ దాన్ని డిమాలిష్ చేయమన్నారు. సో ఇక్కడ రేరా అనేది డ్యూయల్ రోల్ ప్లే చేస్తుందా, లేకపోతే ఎలా ప్లే చేస్తుంది ఇక రేరా అనేది? మీకు చీమలు తెలుసా? చీమలు, యాంట్స్ స్టోరీ ఉంది, ఎప్పుడైనా చదవండి. ఒకటే లైన్లో ఉంటాయి. అది అవును, డిసిప్లిన్. మీరు ఎక్కడైనా చీమలు పుట్ట పెట్టిందంటే పుట్ట దగ్గర మనిషి పుట్టకు వచ్చేదారు, లేదా పుట్ట నుండి బయటకు ఒక స్ట్రెయిట్ ఆర్మీ వాళ్ళ లైన్లో వెళ్తారు. అది పక్కన పెడితే గొర్రెలు ఉన్నాయి. ముందు గొర్రెలు గోతులు పడితే మిగతా గొర్రెలు అన్నీ గోతులోనే పడతాయి. విన్నారు ఎప్పుడైనా? సో ఇక్కడ ఏంటంటే ఒకళ్ళు ఇచ్చారని పేరుతో ఇంకొకటి ఇస్తున్నాడు, ఇంకోళ్ళు ఇచ్చారని పేరుతో ఇంకోళ్ళు ఇస్తున్నారు. ఫస్ట్ బిల్డర్ అనేది స్టార్ట్ చేస్తాడు అక్రమంగా. ఎలా స్టార్ట్ చేస్తాడు? ఫామ్ ప్లాట్ కొనేస్తాడు, రెసిడెన్షియల్ ప్లాట్ కింద అమ్మాలనుకుంటాడు. ఫామ్ ప్లాట్ అంటే ఈ జోన్స్లో ఉంటాయి, బఫర్ జోను, FTL కానీ కన్జర్వేషన్ కానీ. ఇవన్నీ ఏంటి, ఎందుకు కట్టకూడదు అన్నారంటే వాటర్ తేమ ఎక్కువ ఉంటే సైడ్ ఫుల్ ట్యాంక్ లెవెల్ నిండిపోయి నీళ్ళంతా అక్కడ కట్టకూడదు. బఫర్ జోన్లో వెట్ సాయిల్ ఉంటుంది కాబట్టి బిల్డింగ్ కూలిపోతాయి. ప్లస్ తాగే నీళ్ళు కాబట్టి ఈ డ్రైనేజ్ గార్బేజ్ అందరూ వెళ్ళకూడదని వద్దంటున్నారు. రీజన్ అది. కానీ బిల్డర్స్ దాన్ని అంటే అందరం కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, దే ఆర్ ఎక్వైరింగ్ యాజ్ అగ్రికల్చర్ ల్యాండ్. దాని తర్వాత నాలా కన్వర్షన్ అంటారు. నాలా కన్వర్షన్ చేసేసి అమ్మేస్తున్నారు. కొనుక్కునేవాడు కూడా ఫామ్ ప్లాట్ని రెసిడెన్షియల్ ప్లాట్ కింద కొనేసుకుంటున్నారు. ల్యాండ్ అనేది ఎకర్స్లో అమ్మాలి, అగ్రికల్చర్ ల్యాండ్ అనేది. ఫామ్ ప్లాట్స్ అనేది గుంటాస్లో అమ్మాలి. రెసిడెన్షియల్ ప్లాట్ అనేది గజాల్లో అమ్మాలి. బిల్టప్ ఏరియా అనేది స్క్వేర్ ఫీట్లో అమ్మాలి. ఇది పద్ధతి. తెలుసుకోకుండా ఎందుకు పెరి అర్బన్ జోన్ అని ఉంది. పెరి అర్బన్ జోన్లో 25% కన్స్ట్రక్షన్. ఈ FTL బఫర్ జోన్లో 10% కన్స్ట్రక్షన్, 90% ఖాళీగా వ్యవసాయం. ఇప్పుడు నాగార్జునగర్కి పట్టా ఉంది, నాగార్జునగర్ అంటున్నారు. హైదరాబాద్ అంటే పట్టా ఉంది, పట్టా వ్యవసాయం చేసుకోవడానికి ఉంది కానీ కన్స్ట్రక్షన్కి లేదు అంటున్నాడు. రంగనాథ్ గారు చాలా క్లారిటీగా చెప్పాడు. అందులో ఏది కరెక్ట్, ఏది ధర్మం, ఏదైనా అని చూసుకోవాలి. కాంట్రవర్సీ అట్లా నడుస్తుంది. ఇక్కడ కూడా ఏమవుతుందంటే అదే అవుతుంది. రేరా వాళ్ళు ఇస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటే బిల్డర్ పెట్టుకున్నాడు, DTCP ఇచ్చింది, HMD ఇచ్చింది, తర్వాత మేము ఇచ్చాం, మా తర్వాత బ్యాంక్ లోన్ ఇస్తున్నారు. అంటే అది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఎందుకంటే వాళ్ళు చెక్స్ వాళ్ళు అంటే మన అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే తెలంగాణలో లాస్ట్ 10 సంవత్సరాలు కూడా 10 సంవత్సరాలు 2017లో స్టార్ట్ అయింది. 7 ఇయర్స్లో కూడా ఫుల్ టైం ఎంప్లాయీస్ లేరు రేరా బాడీకి. పార్ట్ టైం ఎంప్లాయీ అంటే ఎడిషనల్ ఛార్జ్ ఇచ్చారు చైర్మన్కి. కానీ ఇప్పుడు DTCPలో ఒక సెక్రటరీ ఉన్నారు, ఆ సెక్రటరీ డైరెక్టర్ ఉన్నాడు, ఆయన సెక్రటరీగా చేశారు. ఆయన పని ఆయన చేయడానికే టైం ఉండదు. ఈ పని ఎక్కడ చేస్తారు? అసలు ఎడిషనల్ మన చైర్మన్ పోస్ట్కి IAS ఆఫీసర్ పెట్టారు. ఎడిషనల్ అంటే స్టెప్ ఆఫ్ ద ట్రీట్మెంట్. టైం ఉండదు కాబట్టి వాళ్ళు చేయాలనుకున్నా చేయలేరు. అలాంటప్పుడు తక్కువ ఎంప్లాయీస్ ఎక్కువ లోడ్ ఉంటే గుద్దేస్తుంటారు. పోస్ట్ ఆఫీస్ స్టాంప్ రేట్లో కుదురు ఎక్కువ ఉంటే టక చూడ్డాడు, కొట్టేస్తుంటాడు. అందుకని మీకు ఇబ్బంది. సో రేరా సపోజ్ నాట్ టు గివ్ దట్. రేరా ఏంటంటే ముఖ్యంగా బిల్డర్కి, బయ్యర్కి, ఏజెంట్కి న్యాయం చేయడానికి ఎమర్జీ అయింది రేరా, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్, రేరా యాక్ట్ అంటే. సో బిల్డరు అంతకుముందు ఏం చేసాడంటే డీవియేట్ అయ్యేవాడు. అంటే ఇలాగ అప్రూవల్ తీసుకొని ఇలా కట్టేవాడు. ఓకే, అప్రూవల్ దీన్ని తీసుకుంటాడు, బయట ఆకాశంలోకి వెళ్ళాక ఇలా కడతాడు. అది నడిచింది కొంతకాలం, బాగానే నడిచింది. బిల్డర్స్ డెవలప్ చేసుకున్నారు, డబ్బులు చేసుకున్నారు. రాను గవర్నమెంట్ కూడా తెలుసు కదా ఇలా చేస్తున్నారని. అందుకని అంతకుముందు ఒకటే పర్మిషన్ ఉండేది, ఇప్పుడు 2 పర్మిషన్లు పెట్టారు. పర్మిషన్ టు బిల్డ్, పర్మిషన్ టు ఆపరేట్. అంటే నువ్వు ప్లానింగ్ ఏమి ఇచ్చావు, అలా కట్టేవా లేదో చెక్ చేస్తారు. చెక్ చేస్తే మార్ట్గేజ్ చేయమన్నారు. నువ్వు కరెక్ట్ డీవియేషన్ 10% అంటే ఎక్కువ ఉంటే మార్ట్గేజ్ రిలీజ్ చేయరు. మార్ట్గేజ్ రిలీజ్ అయితే 15% ఆఫ్ ది ప్రాజెక్ట్, 10% ఆఫ్ ది ప్రాజెక్ట్ ఉండిపోతుంది. 100 కోట్లు అంటే సపోజ్ 1000 కోట్ల ప్రాజెక్ట్ అనుకో, 100 కోట్లు ఇవ్వడు. అండ్ బిల్డింగ్లు అనుకుంటే కింద ఫ్లోర్ తీసుకుని కోలు కడితే పై ఫ్లోర్ ఆటోమేటిక్ పడిపోతాయి. అట్లా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏమైంది, దాని తర్వాత బిల్డర్ కనుక రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చి, రాంగ్ కమిట్మెంట్ ఇచ్చి చేయకపోతే బిల్డర్ ఈజ్ రెస్పాన్సిబుల్. ది కస్టమర్ కెన్ ఫైల్ ఏ కేస్ టు రేరా. అట్లానే లేట్ డెలివరీ క్లాస్ ఇస్తే కూడా కస్టమర్ కెన్ ఫైల్ అంటే 3 సంవత్సరాల బదులు 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, కొన్ని ప్రాజెక్ట్స్ 10 సంవత్సరాలు కూడా ఇవ్వలేదు. 10 సంవత్సరాలు అయినా డిలే అయినా ఇంకా నడుస్తున్నాయి. అప్పుడు మరి బయ్యర్ పరిస్థితి ఏంటి? ప్రాబ్లం. హీ కెన్ పుట్ ఏ కేస్. అట్లానే రేరా ఏమంటారంటే ఒక 500 స్క్వేర్ మీటర్స్ కంటే ఎక్కువ జాగాలో కొడితే రేరా అప్రూవల్ ఉండాలి. ఒక 8 యూనిట్ల కంటే ఎక్కువ కొడితే రేరా ఉండాలి.
పాత బిల్డింగ్స్ రెనోవేషన్ చేసి మనీ ఇన్వాల్వ్ ఉంటే అక్కడ రేరా అప్రూవల్ ఉండాలి. మెయిన్ ఇంకోటి బిల్డర్కి ఇంకోటి ఏం చెప్పారంటే అంతమంది ఫండ్స్ కలెక్ట్ చేసి డైవర్ట్ చేసుకున్నారు, లేదా బిల్డర్ తాలూకా పర్సనల్ అసెట్స్ పెంచుకునేవారు. దానికి అనుకూలంగా ఏం చెప్పంటే మీరు ₹100 కలెక్ట్ చేసి 70% మాకు లెక్క చెప్పాలి, ఎస్క్రో అకౌంట్ అని ఉంటుంది. ఒక ఆడిటర్ సర్టిఫై చేసి అప్పుడే పేమెంట్ రిలీజ్ చేయాలి, చెప్పకుండా చేస్తే జరిమానా. సో ఈ బిల్డర్ అనేది. బయ్యర్కి వచ్చేసరికి ఎప్పుడు కూడా బిల్డర్ తప్పు చేస్తే ఏం చేయాలన్నది లాలో, బయ్యర్ తప్పు చేస్తే ఏం చేయాలని ఎక్కడ లా లేదు. ఫస్ట్ టైం ఇక్కడ పెట్టారు రేరాలో. ఏంటంటే బయ్యర్ కూడా ఇన్స్టాల్మెంట్ కరెక్ట్గా కట్టకపోతే builder can file a case on the buyer, or he can forfeit the advance and take the flat back property. అది పెట్టారు. మూడోది ఏజెంట్ లైసెన్స్ కావాలన్నారు, రేరా లైసెన్స్ ఉంటే లైసెన్స్ బ్రోకర్ వాడు కూడా ఇప్పుడు వాడు తప్పు చేస్తే వాళ్ళు మిగతా వాళ్ళు కేసు వచ్చి, మిగతా వాళ్ళు తప్పు చేస్తే వీడి కేసు వేసుకోవచ్చు. అది రేరా. అట్లనే బిల్డర్ కూడా కంపెనీ రేరా వేరు, ప్రాజెక్ట్ రేరా వేరు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్రతి ప్రాజెక్ట్ రేరా వేరు ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు, రేరా వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనం ఇన్ని విధాలుగా. అట్లనే దీని తర్వాత రేరా బిల్డర్కి డిస్ప్యూట్స్ వస్తున్నాయి, బిల్డర్కి బయర్కి డిస్ప్యూట్స్ వస్తున్నాయి. అప్పుడు దీనిపైన ఇంకోటి పెట్టారు, రేరా అప్లియేట్ అథారిటీ అని. దట్ ఈస్ ది ఫైనల్ డెసిషన్. అంటే వీళ్ళు ఇప్పుడు బిల్డర్కి రేరాతో ప్రాబ్లం అనుకో, వీళ్ళు వెళ్ళి అప్లియేట్ అథారిటీలో ఇస్తారు, వాళ్ళు ఫైనల్ డెసిషన్ తీసుకుని క్లోజ్ చేస్తారు. సార్ ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు రేరాకి అడిషనల్ డ్యూటీస్ యాడ్ చేసేవాళ్ళు అప్పుడు అని, వాళ్ళ పని వాళ్ళు చేయక ఇది అడిషనల్ అన్నట్టు మీరు ఇప్పుడు చెప్పారు. అండ్ ఇప్పుడు ఎలా ఉంది, రేరాకి సపరేట్ ఒక టీమ్ అంటూ అసైన్ చేశారా? రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కొద్దిగా మార్చారు, ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ పెట్టారు. కానీ ఇంప్రూవ్ అవ్వాల్సిన స్టార్ట్ అయింది, కొద్దిగా ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే, థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.